119 కీర్తన. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దండి. బల్లారాధన, తండ్రి సన్నిధి క్రమం, బల్లారాధన ఉంటుంది. సహవాసంగా మనం కలుసుకునేది ఒకరోజు. మీ సమస్యలు పక్కన వాళ్ళకి చెప్తారు. ఆ వారం అంతా వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి మనం కూడా సంఘంలో కలిసినట్టుంటుంది. మనందరం ప్రార్థన చేస్తాం. సహవాసం ఉంటుంది, వాక్యం ఉంటుంది. అన్నిటికి మించి బల్లారాధన. ప్రతి వారము మనం జీవాన్ని పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా ఉండాలంటే ప్రభువు సన్నిధిలో బల్లారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక బల్లారాధన మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం అందరూ కలిస్తే దేవుడు గొప్ప కార్యాలు రానున్న దినాల్లో మీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే రండి, 119వ కీర్తన. 119వ కీర్తన 119వ కీర్తన 92వ వచనం. ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వశక్తి గల దేవ, ఇదిగో నీ దాసుడని అయోగ్యుడని నీ రక్తంలో కడగండి. ప్రభువా, నీ సన్నిధికి రావడానికి ధైర్యం చేసే వాళ్ళు ఎవరయ్యా? నేనే వారిని చేరదీస్తాను. నేను వారికి తండ్రిని కాదా అని నీ వాక్యం అంటుంది. ప్రభువా, ఇక్కడ వచ్చిన బిడ్డలను బట్టి, నీ సేవకుని బట్టి స్తుతిస్తా ఉన్నాం. నీ రక్తంలో కడగండి. నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు నన్ను స్వాధీనపరుచుకొని మాతో మాట్లాడి సహాయం చేయండి. ఆటంక అభ్యంతర అల్లరి శక్తులను యేసునామంలో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. ఈరోజు జీవితం అన్నగా ఒక్క సుఖాలే కాదు కదా. ఎన్నో శ్రమలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో ఆటుపాట్లు. సంతోషంగా వెళ్దామన్నా, సుఖంగా వెళ్దామన్నా, ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు నడిపిద్దామన్నా మనిషి జీవితంలో అనుకోని శ్రమలు, అనుకోని వేదనలు, మానసికంగా, శారీరపరంగా, కుటుంబ పరంగా ఈ జీవిత యాత్ర అనగానే ఎన్నో రకాల శ్రమలు, దుఃఖాలు ఉంటాయి. కానీ ఈ శ్రమలో, ఈ వేదనలో మనుషుల జీవితాలు కొన్నిసార్లు ఈ శ్రమను పడలేక, ఈ వేదన పడలేక మనిషి జీవితాలు ఎందుకు పుట్టానురా, చచ్చిపోతేనన్నా పోద్ది, నా జీవితంలో ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను. ఈ శ్రమలో, కష్టంలో మనిషి సహజంగా వెతుక్కుంటాడు. ఏం వెతుక్కుంటాడంటే, చిన్నపిల్లలు అయితే భయం కలిగిన, వేదన కలిగిన, శ్రమ కలిగిన తల్లినో తండ్రినో వెతుక్కుంటాడు. ఏ కష్టం వచ్చినా తల్లి దగ్గరికి పరిగెడతాడు, తండ్రి దగ్గరికి పరిగెడతాడు. ఎందుకంటే నా తల్లి తండ్రి నాకున్నారు కదా అని. చిన్న వయసులో అంటే తల్లి తండ్రి, మరి జీవితం ఎదగాలి, కుటుంబం, భారాలు, బాధ్యతలు, తల్లిదండ్రులు ఉన్నా మరి తీర్చలేని సమస్య గుండా మనుషులు వెళ్తున్నప్పుడు మనుషులు వెతుక్కుంటూ ఉంటారు ఏదో ఒక ఆధారం. శ్రమలో, కష్టములో ఎవరో ఒకరు అండగా, ఎవరో ఒకరు ఆధారంగా ఉంటారేమో అని. కానీ మనుషులు ఎంతమంది మనకు తోడున్నా, మనం ఎన్ని రకాలుగా సమకూర్చుకున్నా కొన్ని శ్రమల్లో, కొన్ని బాధల్లో మన జీవితాలు ముందుకు కొనసాగలేని పరిస్థితి వస్తుంది. దావీదు అంటున్నాడు, నా శ్రమ యందు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉండేవాడు. అంటే శ్రమలు మనిషి జీవితాన్ని నాశనంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. చూడండి, ఈరోజు మరి కుటుంబాల్లో ఎదిగిన పరిస్థితిని బట్టి, కుటుంబం సరిగ్గా లేదనుకో, తల్లిదండ్రులు వాళ్ళే గొడవలు ఆడుకుంటూ, వారే కీచుబూసులు ఆడుకుంటూ ఉన్నారనుకో, ఎదుగుతున్న పిల్లలు ఎలా ఎదుగుతారంటే భయంలో, అభద్రతా భావంలో. ఇక వారు ఎదుగుతూ ఆ కుటుంబ వ్యవస్థలో పెరిగిన వారు ఆఖరికి ఎలా తయారవుతారంటే శాడిస్టుల్లా తయారవుతారు. శాడిస్టులు అంటే తెలుసు కదా. ఇక ఎవరో మాట విన్నట్టుగా గందరగోళంగా సమాజంలో ఇబ్బందికరంగా తయారైపోతారు. కారణం ఏంటంటే వారు పెరిగిన వాతావరణం అలాంటిది. ఇంకొన్నిసార్లు మరి పెరుగుతున్న జీవితాన్ని బట్టి వారి జీవితంలో వస్తున్న అన్యాయాలు, దౌర్జన్యం, జరుగుతున్న అన్యాయ పరిస్థితులు, వారిని అన్యాయం చేయటాన్ని బట్టి, ఎంత మంచిగా బ్రతుకుతున్న సమాజం వారి జీవితంలో జరిగిస్తున్న ఒకరి తర్వాత ఒకరు చేస్తున్న అన్యాయాలను బట్టి వారి జీవితాలు ఎలా ఎదుగుతాయంటే వాళ్ళు కూడా ఏ నక్సలైట్లలాగో
సమాజానికి వ్యతిరేకంగా మారిపోతారు. ఎవరిని నమ్మలేరారు, కఠినంగా తయారైపోతారు. ప్రేమ, ఆప్యాయత, పరిస్థితులు వారి ముందు కనబడవు గనుక పెరిగిన వాతావరణం అంతా అన్యాయం చేయబడటం, అక్రమం చేయబడటం, వారిని ఎవరు ఆదరించకపోవటం, పరిస్థితులన్నీ దుర్మార్గంగా కనబడటం వల్ల వారి జీవితాలు అలాగా ఎదుగుతూ ఉంటారు. ఎదిగి సమాజానికి కంటకాలుగా తయారయ్యే సమాజంలో మనం ఉన్నాం. ఇంకొన్నిసార్లు కుటుంబ వ్యవస్థలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమండి, ఒక పక్క తల్లిదండ్రులు వివాహం చేశారు. వివాహం చేస్తే తల్లిదండ్రులే భారంగా మరి ఎలాగోలా వివాహం చేశారు అనుకుందాం. అయితే భర్త కుటుంబంలోకి వెళ్ళినాక భర్త ఆవేదన పెడుతూ, బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, గందరగోళం చేస్తూ ఉంటే ఇటేమో భర్త ప్రేమ నోచుకోక, అటు వెళ్తే తల్లిదండ్రులకి భారం అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి అని ఈ శ్రమలో చాలామంది ఏం చేస్తారంటే, ఇక నేను బతకటం అనవసరం, చచ్చిపోతేనన్నా పోద్ది నా జీవితానికి అని శ్రమలో మనుషులు ఏం చేస్తారంటే నిర్ణయాలు చేస్తారు. ఏ నిర్ణయాలు అంటే, ఇక నాశనం అయిపోవాలి, ఇక చచ్చిపోవాలి, ఇక నాకు దారి లేదు, ఇక నాకు ఆధారం లేదు అని అలాగా ఇబ్బందికరంగా తయారైపోతారు. ఇంకొంతమంది శ్రమలో, దుఃఖము, కష్టంలో ఎదిగినప్పుడు మంచి వ్యక్తులుగా తయారవుతారు. స్తోత్రం. దీనులుగా, కష్టాల్లో కలతల్లో పెరిగిన వారు, దీనులుగా, మరి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునేవారిగా, సాత్వికులుగా, సహనం గలవారిగా కొంతమంది తయారైపోతారు. కానీ అలాంటి వాళ్ళు తక్కువ. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇలాగా శ్రమలు మనిషి జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి. మనిషి జీవితాల్లోకి వచ్చేసి మనిషిని నాశనంలోనికి తీసుకెళ్తున్నాయి. ఆ శ్రమలో సరైన అడ్రస్ తెలియకపోతే, ఆ శ్రమలో సరిగ్గా వారిని నడిపించేవారు దొరక్కపోతే, ఆ శ్రమలో, ఆ దుఃఖంలో వారికి అండగా నిలబడి సరైన మార్గంలో నడిపించకపోతే వారి జీవితాలు పాడైపోతాయి. వారి జీవితాలు పాడవటమే కాదు, సమాజంకే హానికరంగా తయారవుతారు. లేదా వారి జీవితాలు మరణానికిలోకి వారికి వారే చంపుకుంటానికి ప్రయాసపడుతూ అలాగే వెళ్ళిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అవునా లేదా? అయితే ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. హల్లెలూయా. ఈరోజు ప్రయాస ఉంది, భారాలు ఉన్నాయి, కుటుంబ భారాలు ఉన్నాయి. అందరికీ అన్ని భారాలు ఉండవండి, అందరికీ అన్ని దుఃఖాలు ఉండవు. కొంతమందికి అనారోగ్యం ఒక బాధ, ఇవి ఒక్కటి పోతే బాగుండయ్యా మేము ప్రశాంతంగా ఉంటాం అనుకుంటారు. కొంతమందికి అప్పుల బాధ, ఈ ఒక్కటి పోతే బాగుండయ్యా ఇంకా మాకు ఏ బాధ లేదు, ఈ ఒక్క భారం పోతే ఇదే పెద్ద దుఃఖంగా కష్టంగా ఉంది అనుకుంటారు. ఇంకొంతమందికి ఆర్థికంగా అన్నీ ఉంటాయి కానీ చెప్పుకోలేని బాధలు, సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధతో మనిషి జీవితం నలిగిపోతూ ఉంది, భారంగా ముందుకు సాగుతూ ఉంది. శ్రమ, దుఃఖము భరించలేని పరిస్థితిలో మనుషులు వెళ్తున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. అలాగే ఈరోజు శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, ఈ జీవన పోరాటంలో ఉన్నంత కాలం ఈ పరిస్థితులు, ఈ భారం భరించలేక, ఎవరైతే ఈ శ్రమను తాళలేక ఇక చంపుకుందాం, ఇక నా జీవితం అనవసరం అనుకుంటున్న వారే ఎక్కువ మంది దేవుణ్ణి తెలుసుకున్నారండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దినకరన్ గారు, DGS దినకరన్ గారు అని గొప్ప సేవకుడు. ఆయన ఒక బిజినెస్ చేశాడు. అంతకుముందు యేసు ప్రభువుని తెలియకముందు, క్రైస్తవులు కాదు వారు. ఒక బిజినెస్ చేస్తే అంతా లాస్ అయిపోయింది, చాలా లాస్ అయిపోయింది, అనగా నష్టాలు వచ్చేసి. ఇక దాన్ని ఎదుర్కొని ఎంత సాధించి, ఎంత డెవలప్ చేసి, ఎంత చేసినా అప్పు తీర్చలేని పరిస్థితి. అలాంటప్పుడు తలెత్తుకోలేక చచ్చిపోదామని ట్రాక్ మీద వెళ్తా ఉన్నాడంట, ఏడుస్తా. ఇక నాకు జీవితం లేదు, కుటుంబం ఉంది, బిజినెస్ చేస్తున్నాను కానీ అన్ని అప్పులు పాలైపోయాను, ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళినా అన్ని పరిస్థితులు నాకు వ్యతిరేకం అయిపోయినాయి, ఇప్పుడు నేను బతకలేను, ముఖం చూపించలేను, ఇక చావొకటే శరణం అని వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడో దేవుని మాట వినపడటం వల్ల ఆ పట్టాల మీద పడుకున్నవాడు కూడా లేచి మరి దేవుని బట్టి అక్కడ నడవటం. దేవుడు మాట్లాడాడు స్వరం ద్వారా, దినకరన్ నువ్వు చనిపోయిన అవసరంలా, ఇదిగో నీ జీవితాన్ని నా చేతిలో పెడితే
నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు బతకటం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నప్పుడు ఆ దినకరన్ అయ్య గారు తెలుసు కదా, పాల్ దినకరన్ గారు వాళ్ళ నాన్నగారు ఓ పాట కూడా రాశాడు కదా, రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి. కరము అంటే చెయ్యి, వాంఛత అంటే కోరికతో. ఏ పరిస్థితి ఎలాగైపోయినా రా, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందైనా